దేవుని నామానికే మహిమ కలుగును గాక. చూసారండి దేవుడు ఎంతగానో చెప్తున్నాడు. ఈ లోకం గురించి, ఈ లోకంలో ఉన్న విధానం గురించి సమస్తం ఆయనకి తెలుసు. తర్వాత ఎంతగానో చీకటి కాలం ప్రవహింప చేసిందనేది ఆయనకి తెలుసు. ఎంతగానో దేవదేవుడు ఏం చేస్తాడు వెళ్ళిపోతూ తన దాసులను కూడా ఆయన యెహోవా తండ్రి చేతులకు అప్పచెప్పాడు కాబట్టి ఎంతగానో వారు శరీరంతో బలహీనులు భయంకరంగా మాట్లాడినా కూడా ఏం చేశారు, ఆత్మ ఎంతో సంసిద్ధమైనది కాబట్టి ఆత్మను దేవుడి చేతులకు దుష్టుడి చేతుల నుంచి తప్పించి దేవుని చేతులకు అప్పచెప్పాడు కాబట్టి వారు మరలా ఏం చేశారు, దేవుని యొక్క ఆయన పునరుద్ధానుడై తండ్రి యొద్దకు వెళ్ళిపోయినప్పుడు ఆయన పంపిన ఆత్మను ఆయన పొందుకుని ఆయన సాక్షిగా బతకడానికి వారు లేవనెత్తబడ్డారు. చూసారండి, ఇంత గొప్ప సర్వశక్తి సహాయకుడు బంగారు కొండ రక్షకుడు క్రీస్తు ప్రభువారు. ఆయన మన సహోదరుడు, ఆయన ఎంతగానో బలవంతుడు. ఆయన మాట వింటే మనం రక్షించబడతాం. అందుకే ఆయన ఏమన్నారు, మీరు ఈ లోకంలో ఉన్నట్టు బరబ్బను కోరుకున్నారు, జీవాధిపతిని మరణానికి అప్పచెప్పారు. అయితే మేము ఆయన యొక్క మరణాన్ని ఆయన యొక్క పంపిన దేవుని కుమారుడని మేము విశ్వసించి ఆయన సాక్షులు, ఆయన పునరుద్ధారణే లేచాడని ఆయన గురించి చెప్పకుండా మేము ఉండలేము. ఆయన మాట వినడం న్యాయం కదా, మీ మాట వినాలా? అయితే దేవుడే మాకు సర్వస్వం అని చెప్పేసి ఎంతగానో ఆయన సాక్షులుగా నిలబడి లేవనెత్తబడి ఆయన పాదాలు పట్టుకునే భాగ్యాన్ని కలిగియండి. ఆయన సాక్షులుగా ఉండి ప్రాణంతో సహా ఆయనకు అర్పించబడి అక్కడ ఆయన చేతిలో దక్కించుకుని ఆ యొక్క గుమ్మాల దగ్గర ఆయన సాక్షులుగా బ్రతికి ఆయన కలిగి ఉండే అదృష్టకరమైనటువంటి జీవపు మార్గాన్ని సంపాదించుకుని ఒడిదుడుకులు వచ్చినా పడిపోయి లేచినా కూడా దేవుని యొక్క జీవ కలువల్లో ఉండి వారు ఎంతగానో జీవాన్ని సంపాదించుకుని దేవుని సాక్షులుగా ఇట్టి భాగ్యం బ్రతికి ఉండగా మనకు కూడా పొందుకుంటే ఈ యొక్క నరక శక్తి నుంచి చీకటి ఆత్మగాడి నుంచి మనం విడుదల ఉంది, దుష్టుడి నుంచి విడుదల ఉంది, జీవాధిపతిని సంపాదించుకుంటానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం కాబట్టి మనం నమ్మి ఆయన పాదాల చెంతకు వస్తే ఆయన బిడ్డలుగా చేసుకుంటానికి ఎంతగానో ఆయన ఇష్టపడుతున్నప్పుడు ఆయన చేతుల్లోకి వచ్చి రక్షించబడి ఆనందంతో ఉందామండి. ఆమె